నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఇక ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. కానీ ఒక పార్టీ మీద ఇంకొకరు, ఇంకో పార్టీ మీద ఇంకొకరు విమర్శించుకోవడం చాలా కామన్. కానీ సొంత పార్టీ నేతలే, అది కూడా సీనియర్ మంత్రివర్యులు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరికొకరు విమర్శించుకోవడం చాలా అంటే చాలా హాస్యాస్పదంగా అలాగే చర్చానీయాంశంగా మారుతుంది రోజు రోజుకి. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓవైపు కష్టపడుతుంటే, ఇంకోవైపు సొంత పార్టీ నేతలే ఒకరికొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక అందులో మనము చాలా విషయాలే చూస్తున్నాం. అందులో భాగంగా ఒకసారి వీడియో చూడండి. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు. చూసారు కదా, అది అన్నమాట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అలాగే మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ ఎమ్మెల్యే చిల్లల చిన్నారెడ్డి, వీరిద్దరి మధ్య పోరు అనేది రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. అయితే గతంలో చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రివర్యులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా కీలక పదవి అనుభవించిన వ్యక్తి. వనపర్తి డివిజన్ ని ఆటోమేటిక్ గా చాలా అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు తీసుకెళ్లిన మాజీ మంత్రివర్యులు. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది కాస్త సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. ఆ అభివృద్ధి సంక్షేమం పైపు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గానికి అహర్నిశలు పాటుపడి ఒక 1 టర్మ్ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా పనిచేశారు నిరంజన్ రెడ్డి గారు. అయితే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తుడి మేఘారెడ్డి గారి మీద నిరంజన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరిగింది. అయితే మొదట్లో ఫస్ట్ మేఘారెడ్డి గారికి కాకుండా చిన్నారెడ్డి గారికి ఆ టికెట్ ఇస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు చిన్నారెడ్డి గారు. అయితే వనపర్తి కూడా ఆల్మోస్ట్ చిన్నారెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్, ఇంకా ఆటోమేటిక్ గా చిన్నారెడ్డి గారిది విజయము అని చెప్పేసి చాలా ధైర్యంతో ఉన్న సందర్భాలు చాలా చూసారనమాట. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. చిన్నారెడ్డి గారి ప్లేస్ లో తుడి మేఘారెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ టికెట్ మీద ఆటోమేటిక్ గా అత్యధిక మెజారిటీతో తుడి మేఘారెడ్డి గారు విన్ అవ్వడం అనేది మొన్న జరిగిన ఎలక్షన్ లో చూసామన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చిన్నారెడ్డి గారు ఏదైనా పనులకు ముందరికి వెళ్తే, అంటే నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ పనులు ఏదైనా ముందుకెళ్ళి ప్రతి గ్రామాన్ని సందర్శించుకుంటుంటే మేఘారెడ్డి అనుచరులు అలాగే మేఘారెడ్డి గారు ఆయనకు అడ్డుపడుతున్నారంట. ఈ విషయం కొద్దిగా మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారే ఒక వేదిక మీదుగా పంచుకోవడం అనేది జరిగింది. అయితే కేవలము టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, చాలా కోట్లు ఇచ్చి వనపర్తి టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వ్యక్తి మేఘారెడ్డి గారని మొన్న ఒక భారీ బహిరంగ ఒక సభలో చిన్నారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. అయితే దీనికి గాను మరి నిజంగా రాజకీయాల్లో ఇది నిజంగా జరిగిందా అని అంటే ఆటోమేటిక్ గా చిన్నారెడ్డి వర్గము అలాగే మేఘారెడ్డి వర్గము కొంతమంది జరిగిందని అంటున్నారు, కొంతమంది జరగలేదని చెప్తున్నారు. ఇది కాస్త క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారి చేతి దాకా వెళ్ళింది. అయితే దీనికి గాను ఈ రోజు తుడి మేఘారెడ్డి గారు గాంధీ భవన్ లో ఒక ర్యాలీ నిర్వహించి అలాగే ఒక ధర్నా నిర్వహించి దానికి సంబంధించిన పూర్తి వినతి పత్రము మహేష్ కుమార్ గౌడ్ గారికి అప్పగించడం జరిగింది. టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి అప్పగించడం జరిగింది. అయితే మహేష్ కుమార్ గారు కూడా క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో దీనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, దీనికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఒక మాజీ మంత్రివర్యులు అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులైనటువంటి జిల్లెల చిన్నారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారి మీద ఎలా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, ఎలా అనుచిత వ్యాఖ్యలు దీన్ని చేస్తారనే దాని మీద ఏఐసిసి అంటే రాహుల్ గాంధీ దాకా కూడా ఇది చేరిందని రీసెంట్ గా వినిపించిన ఒక వార్త. మరి రాహుల్ గాంధీ గారు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఓవైపు మొన్న తీసుకున్నట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఒకవైపు అలాగే మందుల సామెల్ గారికి ఇంకోవైపు చూసాము. అయితే ఇప్పుడు అదే కోణంలో కూడా
ఈ రోజు తుడి మేఘారెడ్డి గారికి జిల్లెల చిన్నారెడ్డి గారికి కూడా తగ్గ ఫరం నడుస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా చిన్నారెడ్డి గారు అన్నట్టు తుడి మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా? ఒకవేళ డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యతతో వనపర్తి నియోజకవర్గానికి 100 కోట్లు మేఘారెడ్డి గారు అడిగినమ్మడే ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే ఏ నియోజకవర్గానికి కూడా ఇవ్వలేనన్ని నిధులు కేవలము మేఘారెడ్డి గారు అడిగినమ్మడే రేవంత్ రెడ్డి గారు వనపర్తి డివిజన్ కి చాలా అంటే చాలా ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇటు సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అలాగే నియోజకవర్గ డెవలప్మెంట్ లో కానీ చాలా అంటే చాలా నిధులు కేటాయించారని కూడా అక్కడ ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే అక్కడ ఉన్న ప్రముఖ విశ్లేషకులు కూడా చెప్తున్న వార్త. మరి ఎందుకు వనపర్తి కాన్స్టిట్యున్సీ మీద రేవంత్ రెడ్డి గారికి అంత ఇంట్రెస్ట్? ఓవైపు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తలేరని బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తే వాళ్ళు దోచుకు తినడానికే టైం సరిపోతుందని సొంత నేతలే విమర్శిస్తున్నారు. మరి ఈ రాజకీయ పరిణామాలు ఎక్కడి దాకా దుమారం రేపుతాయి, ఎక్కడి దాకా వెళ్తాయి? మరి ఏఐసిసి అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది. మరి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? మరి క్రమశిక్షణ కమిటీకి దానికి అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ మల్లు రవి గారు ఏం చేస్తున్నారు? ఆటోమేటిక్ గా ఒకరిని పిలిచి ఒకరిని కూల్ చేస్తున్నారు, ఇంకొకరిని పిలిచి ఇంకొకరిని కూల్ చేస్తున్నారు. అంటే నీకు చెప్పాల్సింది నీకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఎవ్వరు శాంతపడట్లేదు, ఎవ్వరు తగ్గుతలేరని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.